వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఐపీఎల్ 2025కి సంబంధించి మెగా ఆక్షన్ అయితే నిన్న స్టార్ట్ అయింది. నిన్న దాదాపు 72 మంది ప్లేయర్లు అయితే సోల్డ్ అవుట్ అయ్యారు. అందులో ఎస్ఆర్హెచ్ మన హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరి ఏ ప్లేయర్లని కొనుగోలు చేసింది, ఎంత కొనుగోలు చేసింది, ఇప్పుడు కొనుగోలు చేసిన ఈ ప్లేయర్లతో అలాగే రిటెన్షన్ ప్లేయర్ వీళ్ళందరినీ కలిపితే టీమ్ ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఎవరెవరిని ఎంత పెట్టి కొన్నది ఒకసారి చూద్దాం డీటెయిల్గా. ఫస్ట్ ఎక్కువ ధర పెట్టి కొన్నది ఇషాన్ కిషన్ని. దాదాపు 11.25 crores పెట్టి ఇషాన్ కిషన్ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీని అయితే 10 కోట్లకు తీసుకుంది. అలాగే హర్షల్ పటేల్ను 8 కోట్లకు తీసుకుంది. అలాగే అభినవ్ మనోహర్ 3.2 crores అతన్ని తీసుకుంది. అలాగే రాహుల్ చాహర్ని కూడా సేమ్ 3.2 crores తీసుకుంది. ఇంకా ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆడమ్ జంపాని కూడా 2.4 crores అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది. అలాగే సిమర్జిత్ సింగ్ని 1.5 crores తీసుకుంది. అలాగే అత్వా తైదే ఇతన్ని బేస్ ప్రైజ్కి 30 లక్షలకి అయితే తీసుకుంది. సో వీళ్ళందరినీ నిన్న ఆక్షన్లో అయితే ఎస్ఆర్హెచ్ తమ టీంలోకి తీసుకుంది. మంచి ప్రైజ్ ఇచ్చే తీసుకుంది. ఆల్రెడీ రిటెన్షన్స్లో ఎస్ఆర్హెచ్ ఒక సూపర్ స్ట్రాంగ్గా ఉందనే విషయం దాదాపు మీ అందరికీ తెలిసింది. అద్భుతమైన ప్లేయర్లందరినీ రిటైన్ చేసుకుంది. అభిషేక్ శర్మ కావచ్చు, ట్రావిస్ హెడ్ కావచ్చు, ప్యాట్ కమిన్స్ కావచ్చు, క్లాసెన్ కావచ్చు, అలాగే నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇలా ఒక వాళ్ళకి ఎవరైతే కావాలో స్టార్ ప్లేయర్లందరినీ తీసుకొచ్చి టీంలో రిటైన్ చేసుకుంది. ఆ తర్వాత మరి మంచి కోర్ టీంని అయితే ఒక టీంని అయితే వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. బ్యాటింగ్ సూపర్ స్ట్రాంగ్గా ఉంది. మనకి ఇంకా కావాల్సింది హెచ్ఆర్హెచ్కి బౌలర్లే. మరి ఆక్షన్లో ఎలాంటి బౌలర్ల పైన ఎస్ఆర్హెచ్ ఫోకస్ పెడుతుంది అనుకున్నాం. అయితే ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతో అయితే కావ్య మారన్ అలాగే వాళ్ళ టీమ్ మెంబర్స్ ఫ్రాంచైజీ మిగతా ఎవరైతే ఉన్నారో అనలిస్టులు కావచ్చు, అలాగే కోచ్లు, మెంటర్లు వీళ్ళందరూ కావచ్చు, ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతో అయితే అద్భుతంగా మెగా ఆక్షన్లో ముందుకెళ్ళారు చెప్పాలి. ఒక బెస్ట్ బై అంటే మనం ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకోవచ్చు. వికెట్ కీపింగ్ చేస్తాడు. అలాగే అద్భుతమైన బ్యాటర్. ఎలా టీ20లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో మనం ఆల్రెడీ చూసాం. లాస్ట్ సీజన్లో అంత బాగా ఆడకపోయినప్పటికీ కూడా ఇషాన్ కిషన్ మంచి క్యాపబుల్ ప్లేయర్. అతన్ని 11.25 crores తీసుకోవడం అనేది ఒక మంచి బై, స్మార్ట్ బైగా అయితే మనం చెప్పుకోవచ్చు. పైగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ కనుక మనం చూసుకుంటే నెంబర్ 3 ప్లేస్లో ఆడేందుకు ఒక పర్ఫెక్ట్ ప్లేయర్ కావాలి. అది ఇషాన్ కిషన్ 100% యాప్ట్ ప్లేయర్ ఆ ప్లేస్కి. సో అతన్ని తీసుకోవడంతో టీంకి ఒక ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్కి అయితే ఒక పర్ఫెక్ట్ స్టేప్ అయితే వచ్చేసింది. చాలా చాలా బాగుంది. ఎస్ఆర్హెచ్ ఈ ఇషాన్ కిషన్ని తీసుకోవాలి, అతని కోసం 11 కోట్ల వరకు పెట్టొచ్చు అని తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది నిజంగా ఒక సూపర్ మంచి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా అలానే బౌలింగ్ విషయంలో తీసుకుంటే ఆల్రెడీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రూపంలో ఒక మంచి బౌలర్ మనకైతే ఉన్నాడు. కాకపోతే అతనితో పాటు తనకు జోడీగా ఇంకా ప్లేయర్లను తీసుకుంటే మాత్రం మనం మొహమ్మద్ షమీ అలాగే హర్షల్ పటేల్ ఇద్దరు ఇండియన్ క్రికెటర్స్, వీళ్ళిద్దరిని తీసుకోవడం మాత్రం మంచి మూవ్గా మనం చెప్పుకోవచ్చు. మొహమ్మద్ షమీ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తనదైన రోజు ఎలాంటి టీంని అయితే కూడా కుప్పకూల్ చేస్తాడు. టీ20 కావచ్చు, వేరే ఏ ఫార్మాట్ అయినా సరే చాలా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. సో మొహమ్మద్ షమీ అలాగే హర్షల్ పటేల్ కూడా చాలా మంచి బౌలర్. తను కూడా ఎస్ఆర్హెచ్ టీంలో ఉండడం అనేది చాలా మనకి కలిసి వచ్చే విషయంగా చెప్పుకోవచ్చు. ఇక స్పిన్ బౌలింగ్ విభాగంలో గతంలో రషీద్ ఖాన్ ఎస్ఆర్హెచ్ టీంకి ఎంత స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉండేవాడో అతని ప్లేస్ని భర్తీ చేసేందుకు మాత్రం ఎస్ఆర్హెచ్ చాలా ప్రయత్నాలు చేసిందని చెప్పొచ్చు. ఇంకా అతని ప్లేస్ని భర్తీ చేయడానికి కావచ్చు, లేకపోతే కొంతమేర సరే స్పిన్ బౌలింగ్లో సర్వే కావడానికి కూడా కావచ్చు. రాహుల్ చాహర్ గతంలో కొన్ని సీజన్స్ నుంచి చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. అతన్ని తీసుకున్నారు. అలాగే ఒక ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆడమ్ జంపాని కూడా చాలా తక్కువ ప్రైస్కి అతన్ని కూడా పిక్ చేసుకున్నారు. మోస్ట్లీ ఫారిన్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆడమ్ జంపాకి ఆడే అవకాశం పెద్దగా రాకపోవచ్చు. కాకపోతే రాహుల్ చాహర్ ఒక క్వాలిటీ స్పిన్నర్గా మాత్రం తన టీంలో ఉండి అలాగే టీంకి చాలా ప్లస్ అయ్యే అవకాశాలు కల్పిస్తున్నాయి. అలాగే వైభవ్ అరోరా ఒక మంచి ఆల్రౌండర్గా కూడా టీంకి చాలా బాగా పనికొచ్చే ప్లేయర్గానే మారబోతున్నాడు. సో ఓవరాల్గా ఇంకా డే 2 ఇవాళ సోమవారం కూడా ఇంకా ఆక్షన్ ఉంది. మరి ఆక్షన్లో ఇంకా ఎలాంటి ప్లేయర్లని ఎస్ఆర్హెచ్ పిక్ చేసుకుంటుందో చూడాలి. ఓవరాల్గా అయితే ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ బై చేసిన ప్లేయర్లు మాత్రం చాలా మంచి స్ట్రాటజీతో తమకు కావాల్సిన కరెక్ట్ ప్లేయర్లను అయితే వాళ్ళు పిక్ చేసుకున్నట్టే కనిపిస్తుంది. బౌలింగ్లో ఇంకా బెటర్ బౌలర్ ఉంటే బాగుండు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ షమీ, హర్షల్ పటేల్ని కూడా అంత తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీ బౌలర్సే. కాకపోతే ఇంకా ఒక యంగ్ బౌలర్ ఉంటే బాగుండు అని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇషాన్ కిషన్ పికింగ్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని అనాలి. థర్డ్ ప్లేస్ని
ఆ మూడో స్థానంలో వచ్చే ప్లేయర్ని పర్ఫెక్ట్గా వాళ్ళు సూట్ చేశారు. ఆ తర్వాత ఇంకా బ్యాటింగ్ ఆర్డర్ అసలు వెనుదిరిగి చూసాం. ఓపెనర్లు ఇద్దరు విధ్వంసం సృష్టిస్తారు. ట్రావిస్ హెడ్ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, వాళ్ళ తర్వాత ఇషాన్ కిషన్ వస్తాడు, ఆ తర్వాత క్లాసెన్ వస్తారు, ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, ఇలా మంచి మంచి ప్లేయర్స్ అందరూ సన్ రైజర్స్ హైదరాబాద్లో ఉన్నారు. లాస్ట్ సీజన్ చూసాం ఎలాంటి బ్యాటింగ్లో ఎలాంటి విధ్వంసం సృష్టించింది ఎస్ఆర్హెచ్. గతంలో ఎప్పుడు చూడని భారీ భారీ స్కోర్లని చాలా అలవోకగా కొట్టేసింది. పైగా ఆ, ఈ హైదరాబాద్ పిచ్ కూడా బ్యాటింగ్ అనుకూలమైన పిచ్చే. సో బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉంటే ఇక్కడ మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. దాన్నే దృష్టిలో పెట్టుకొని ఎస్ఆర్హెచ్ ఆప్షన్లో ఒక మంచి స్ట్రాటజీతో అయితే ముందుకు వెళ్తుంది. ఇప్పటివరకు కొనుగోలు చేసిన మెగా ఆక్షన్ బైస్లో మాత్రం ఎస్ఆర్హెచ్ మాత్రం సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.